నమస్కారం. గత 2 రోజులుగా మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి గురించి ముఖ్యంగా నర్సరాపేట శాసనసభ్యులు కానీ మాచర్ల సభ్యులు కానీ ఒకళ్ళొకరు గుద్దుకుంటున్నారు. మా సవాళ్ళు చేస్తాం, మీ సవాళ్ళు చేస్తాం. కానీ వైఎస్ఆర్సీపీ చేశారు, మేము టీడీపీ చేస్తే సవాల్ చేస్తారు. అసలు మాచర్ల అభివృద్ధికి చిరునామా కాంగ్రెస్ పార్టీనే. ప్రధాన అభివృద్ధి పథకాలన్నీ కూడా, ప్రధాన నీటి పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పట్టాయడం జరిగింది. నాడు ముఖ్యమంత్రులు కానీ మా మంత్రులు కానీ వేరే ఎవరైనా శాసనసభ్యులు మీరు ఉన్నా కూడా నాడు నాగేశ్వర జరిగిన పట్టాయాలు ఉన్నాయి. నాగేశ్వర ప్రాజెక్టు ప్రారంభమైంది, శంకుస్థాపన చేసింది పూర్తిగా కాంగ్రెస్ పట్టాయాలు ఉన్నాయి. అదేవిధంగా బొగ్గవాగు డ్యామ్ అభివృద్ధి కూడా బొగ్గవాగు డ్యామ్ నిజంగా కనపడడం జరిగింది. అదేవిధంగా 20 ఏళ్ల క్రితం జరిగిన అదుపు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా కనపడడం జరిగింది. అదేవిధంగా దాదాపు 78% పూర్తయిన పేదరికంగా నిలిచిపోవడం కూడా కనపడడం పూర్తయింది. కాబట్టి ఇలా అన్ని ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ పట్టాయంలో పూర్తయితే మీరు ఏదో అప్పుడేదో పార్టీలో ఉండి ఇప్పుడు ఏదో వేరే పార్టీలో పోయి మేము చేసామని చెప్పుకోవడం దారుణంగా ఉంది. మాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు నవ్వు తెప్పిస్తుంది. ఎందుకంటే ప్రధాన నీటి వసతులు నాగార్జున ప్రాజెక్టు కానీ, అరకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, బొగ్గవాగు రిజర్వాయర్ కానీ, పేదసంగా వెళ్ళిపోయి ఇలా దాదాపు అన్ని పథకాలు కూడా కాంగ్రెస్ పట్టాయాల్లో ప్రారంభించి పూర్తి చేస్తే కాస్త 10% పథకాలు మీకు కూడా అది కూడా మీరు పూర్తి చేయలేకపోతున్నారు వైసీపీ కానీ టీడీపీ కానీ. కానీ నేడు అభివృద్ధి మేము చేసాం మనసు మాడుకుంటారు. మాకు ఒకటి అవ్వచ్చు కానిపడి నాయకులకి చేసిన కానిపడి చేసుకుంటే ఇదేంటి మేము చేసాం నవ్వుకుంటారు. ఒకటే ప్రజలు యావగించుకుంటున్నారు. దాంతోపాటు నర్సరాపేటలో ప్రభుత్వ భూములను ఆక్రమించి మాల కొట్టుకోవడం కానీ, అదేవిధంగా గుంటూరులో దేవతాయ శాఖ భూములు ఆక్రమించి మాల కొట్టుకోవడం కానీ స్వచ్ఛం, ఇందులో ఏం మానం లేదు. సంబంధిత నాయకులు ఎవరైనా ప్రజాస్వామ్యాల్లో ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళైతే ప్రభుత్వ స్థలాలు కట్టినప్పుడు ప్రభుత్వ ధనంతో కట్టి ప్రభుత్వానికి అప్పగించవచ్చు కదా. కాబట్టి ఇద్దరు నాయకులకు దొందుతుంది. 2019-24లో అరాచక ప్రభుత్వం రాజ్యమైంది, అంత అనుమానం లేదు. 3% నిజమే, అదే మా పార్టీ ఓడించింది. ఇప్పుడు నడుస్తున్నది అబద్ధాల ప్రభుత్వం. పూర్తిగా అబద్ధాలు తారస్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఈ అబద్ధాలు మీరు 2029లో మిమ్మల్ని ఓడించే అవకాశం స్పష్టంగా పడుతుంది. కాబట్టి రాబోయే కాలంలో రాష్ట్రంలో రాబోయేది 100% కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తున్నాం.